లో పర్ఫార్మ్ చేసి ఇప్పుడు యాజ్ ఎ కంటెస్టెంట్ గా ప్రూవ్ చేసుకుంటానంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు శరత్. సో ఇప్పుడు ఎమ్మెల్యే అంటే ఏంటి మీనింగ్? పాటిన్నారు బానే ఉంది. ఇప్పుడు మన స్టైల్లో ఎమ్మెల్యే అంటే చెప్తాను. ఎమ్మెల్యే అంటే ఎం అంటే మేకప్ మేకప్, ఎల్ అంటే లిప్టిక్ లిప్టిక్, ఏ అంటే 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 కాదు శరత్, ఇది నీ ఫస్ట్ ఎపిసోడ్ కదా షోలో? అవును. అంటే దీని తర్వాత నువ్వు మళ్ళీ వస్తాను అనుకుంటున్నావా? తప్పకుండా వస్తాం. బండిలో పెట్రోల్ అయిపోతే ఇప్పుడు నేను ఇస్తా. పెళ్లిలో నాకేమనిపిస్తుంది అంటే పెళ్లిని చూస్తే అద్భుతమైన గేమ్ షోలు అనిపిస్తుంది. నిజం భయ్య. ఎందుకంటే పెళ్లిలో ఫస్ట్ రౌండ్ ఏంటంటే పెళ్లి చూపులు. ఈ టైంలో భయ మొగాలు తోపులు, ఈ టైంలో తోపులు ఫీల్ అవుతారు. ప్రతి మొగాడు కూడా ఆయన లాగా ఫీల్ అయిపోయి ఏంది కూర్చుందా మంచిగా ఉందా బిల్డప్లు కొడుతూ ఉంటారు. అమ్మాయి మాత్రం పద్ధతిగా కూర్చుంటుంది. మనం అనుకుంటాం పద్ధతి అనేది కాదు, అలా కూర్చొని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇలా అలవాటు లేని సిగ్గు అది కూడా. మీరు అబ్జర్వ్ చేశారా ఆడపిల్లలు ఎప్పుడైనా సిగ్గుపడితే ఎలా ఉంటారు? ఇగో ఇలా బొట్నవేలు ఉంటుందండి, కింద బొట్నవేలు పెట్టుకొని ఇలా ఇలా అంటూ ఉంటారు. అంటే దీన్ని సిగ్గుపడ్డం అంటారు. కానీ దాని ఇన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా? ఒరే పిచ్చినా కొడుక నువ్వు బాగా బిల్డప్ కొడుతున్నావు, పెళ్ళి అయిన తర్వాత ఇగో ఈ ఏలి కింద సిగరెట్ నలిపినట్టు నలిపేస్తా. దీని తర్వాత ఏంటంటే మధ్యలో ఒకటి ఉంటాడు భయ్య, అంత పెళ్లి చూపులు అయిపోయినాయి, మరి ఆ అబ్బాయి ఏమన్నా చివరిగా అమ్మాయితో మాట్లాడమంటే మాట్లాడుకో. ఇది ఎట్లుంటది అంటే ఉరి శిక్ష పడే ఖైదీకి నీ చివరి కోరిక ఏంటి అన్నట్టుకుంటది. నాకు ఇంకో విషయం చెప్పాలంటే చివరిగా మాట్లాడమంటారు. ఎందుకో తెలుసా? ఇక జీవితంలో మాట్లాడే ఉంది పోట్లాడమే కాబట్టి. దీని తర్వాత నెక్స్ట్ విషయానికి వస్తే అద్భుతమైన సెగ్మెంట్ ఏంటంటే ముహూర్తం పెడతారు. పెళ్లికి ముహూర్తం ఎందుకు పెడతారంటే మీరు కురుక్షేత్రం తెలుసా, మహాభారతం యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ముహూర్తం పెట్టారు. ఈ ప్రపంచ యుద్ధం ప్రశాంతంగా జరగాలి కాబట్టి ముహూర్తం పెడతారు. పెళ్లి పత్రికలో మనం బాగా అబ్జర్వ్ చేస్తే చిరంజీవి రవి అని రాస్తారు. చిరసవ్వ అంటే 100 సంవత్సరాలు సంపుతూనే ఉంటుందని. దీని తర్వాత అయిపోయిన తర్వాత పెళ్లి పత్రిక అయిపోతే నెక్స్ట్ ఏంటంటే పెళ్లి స్టార్ట్ అవుద్ది. స్టార్ట్కి ముందు ఏం చేస్తారంటే అందరూ పసుపు రాస్తారు ఒంటికి. దాన్ని ఏమంటారంటే మంగళ స్నానం అంటారు. ఎందుకు రాస్తారంటే మీరు అబ్జర్వ్ చేస్తే చిన్నప్పుడు మనకి దెబ్బ తాకింది అనుకో ఏం చేస్తారు బా ఇంట్లో పసుపు పెట్టేవాళ్ళు. ఇప్పుడంటే అన్ని అడావిడి ఎక్కువైంది, అప్పుడు పసుపు పెట్టేవాళ్ళు. నాకు అనిపించేది ఏంటంటే ఫ్యూచర్ లో తాకే దెబ్బలకు ముందే పసుపు రాస్తారేమో. దీని తర్వాత నెక్స్ట్ పెళ్లి స్టార్ట్ అవుద్ది. నాకు మొన్న వెళ్ళాను ఒక మ్యారేజ్కి. చాలా అద్భుతం ఏంటంటే అరే ఏం రాబాయ్ అసలు పెళ్లి కొడుకు ఎంత బాగా ముస్తాబ్ చేసింది తెలుసా అంటారు. నేను అన్నానికి అరే బలిచ్చే ముందు మేకను ఎంత బాగా ముస్తాబ్ చేస్తారా. ఇప్పుడు మెయిన్గా వచ్చేది ఏంటంటే పెళ్లికి 3 ముళ్ళు ఎందుకు వేస్తారు చెప్తారా అన్న? పెళ్లికి 3 ముళ్ళు ఎందుకు వేస్తారు? 60 వేస్తే టైం లేట్ అవుతుంది కదా. పెళ్లికి 3 ముళ్ళు ఎందుకు వేస్తారంటే చాలా మందికి మ్యాథ్స్ వచ్చాయి ఇక్కడ. అవి 3 ముళ్ళు కాదండి, 3 మూళ్ళు ఎంత అన్న? 9. సో 3 మూల 9 కాబట్టి దేనికి దిమాగ్ ఖరాబ్ అయిందా? 9కి దీనికి ఏం సంబంధం అనేగా మీ డౌట్. 9 అంటే నవరంధ్రాలు. 3 ముళ్ళు వేసుకున్న తర్వాత అన్ని మూసుకొని కూర్చోవాలి కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 7 అడుగులు మాత్రమే మన వెనకాల ఇస్తుంది భయ్య. జీవితాంతం మొత్తం దాని వెనకాలే మనం నడవాలి. ఇప్పుడు తర్వాత ఇంకో సెగ్మెంట్ ఏంటంటే కాలు తొక్కేయడం. ఈ తొక్కే ప్రక్రియ చూస్తే నాకు అనిపిస్తుంది చిన్నప్పుడు మనం చర్య ప్రతిచర్య అని టాపిక్ చదువుకున్నాం అందరం. ఇది మనం తొక్కడం చర్య అయితే తొక్కుతూ ఉండడం పరిచర్య. తొక్కుతూనే ఉంటది. ఆ బాధ తొక్కించుకోవడానికి మాత్రమే తెలుసు, మనం ఏం చేయలేము. సో ఇప్పుడు లాస్ట్ ఆయన చివరిది ఏంటంటే అరుంధతి నక్షత్రం. వారు అరుంధతి నక్షత్రం పట్ట పగలు భయ్య. అదే చుక్కలు కనబడతా నీ పిచ్చినా కొడుకు నువ్వు పిచ్చని వారా అంటారు. అదే పెళ్లి కొడుకు కనబడతాను అంటే అబ్బా పెళ్లి కొడుకు అంటారు. అంటే పిచ్చినా కొడుకే కదా. ఏం చెప్తారంటే చూపించి చుక్కలు అరుంధతి కనబడుతుంది అంటే పెళ్లి కొడుకు 4 మధ్యలో అరుంధతిని చూపిస్తాడు. అదే పెళ్లి కూతురు 4 గోడల మధ్య అరుంధతి సినిమా చూపిస్తాడు మొగుడికి. అర్థమైందా? వెరీ నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ నైట్ ఎందుకు ఎత్తారంటే నైట్ ఎందుకు చేస్తారు? మీ జీవితం చీకటి అయిపోయింది రా దరిద్రుడా అని చెప్పడానికి నైట్ చేస్తారు భయ్య. ఇప్పుడు నేను వెనుక తిరుగుతున్నా, మీ అందరూ సప్పలు కొట్టాలి. ఎందుకంటే సినిమాలో హీరో వెనుక తిరుగుతే ఏదో ముఖ్యమైన విషయం చెప్తాడు కదా. ఒకటి గుర్తు పెట్టుకో, నీ టార్గెట్ హనీమూన్ అయితే దాని టార్గెట్ ఐసీయూ. నువ్వేం చేయాలన్నా కసిగా చేసేయి. ఎందుకంటే 2 సంవత్సరాలతో నీకంటూ కసే ఉండదు. ఎవరి మాట వినద్దు, పెళ్ళ మాట అస్సలు వినద్దు, వాళ్ళ బంధువుల మాట అస్సలు వినద్దు. చల్